చెట్టిపల్లి శేఖరు, మా భార్య పేరు చెట్టిపల్లి శ్రీదేవి. మాది రాజంపేట మండలము సీతారాంపురం గ్రామము. అదే గ్రామానికి చెందిన ఓబిలి సుధాకర్ అనే వ్యక్తి నన్ను మా అన్నను మా అమ్మను లేనిపోని మాటలతో గబ్బు మాటలతో మాట్లాడుతూ ఉంటే, ఎందుకు మాట్లాడుతున్నావు మామ, మేమేమన్నా చేసామా నిన్ను, మేమేమన్నా అన్నామా నిన్ను, ఎందుకు మాట్లాడుతున్నావు అడిగితే, నువ్వు ఒక లంజా కొడుకువి, మీ అమ్మ ఒక లంజా, మీ అన్న లంజా కొడుకు అని నన్ను దూషించాడు. ఎందుకు మా విధంగా మాట్లాడుతున్నావు, తప్పు కదంటే, అంతేరా అని చెప్పి నన్ను బట్టి తన్నాడు. మా భార్య వచ్చేసి, నాకు ముందుగానే హార్ట్ ఆపరేషన్ అయి ఉండాలి, మా భార్య వచ్చేసి, ఎందుకు ఆ మారిగా తన్నావు బాబాయ్, ఆయనకు ముందుగానే బాగలేదు కదా, ఎందుకు తన్నామంటే, నువ్వు ఒక లంజివి అని చెప్పి నా భార్యని కూడా దూషించాడు. దూషించిందే కాకుండా చెస్ట్ పైన చెయ్యేసి లాగి, మెల్ల చెయ్యేసి లాగి ఆ తాలిబుడి దారం మొత్తం అంతా తెంచి నా భార్యను కూడా కొట్టినాడు. నేను భరించలేక వదిలి మామ అంటే వదలలేదు. ఆఖరికి నా పెద్ద కొడుకు అయిన వాడిని కూడా 10 సంవత్సరాలు, నా పెద్ద కొడుక్కి, వాడిని కూడా కాలికి బట్టి తన్నాడు. మేము భరించలేక రాజంపేట మన్నూరు పోలీస్ స్టేషన్కి వచ్చినాము. అక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. ఇచ్చితే వాళ్ళు 2 కానిస్టేబుల్ని సీతారాంపురం పంపించారు. పంపిస్తే వాళ్ళు వస్తామని చెప్పినారంట. సాయంత్రం మేము 8-7:30 దాకా చూస్తే వాళ్ళు రాలేదు. వాళ్ళు మిగతా కానిస్టేబుల్ వండుకొని, మీరు ఇంటికి వెళ్ళండమ్మా, రేపు రాపోండి, వాళ్ళు వస్తారు, రేపు